సామాజిక మాధ్యమాల్లో రాజమహేంద్రవరం జీజీహెచ్లో కాలం ముగిసిన బీపీ మందులు ఇవ్వబడుతున్నాయని వ్యాప్తి చెందిన ఆరోపణలను సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ ఖండించారు. వైరల్ అయిన 2 బ్యాచ్లు జీజీహెచ్లో ఎప్పుడూ అందలేదు. జిల్లా పరిపాలనా కమిటీ ఘటనా స్థలంలో పరిశీలించి డ్రగ్ స్టోర్, ఫార్మసీ రికార్డులను సమగ్రంగా పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని, రోగులకు ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు. వాళ్ళకి పర్లేదండి, అది హాస్పిటల్ అర్బన్ సెంటర్లో తీసుకున్నారు. వాళ్ళు యాక్చువల్లీ పేషెంట్స్ వాళ్ళకంటే అర్బన్ సెంటర్లో మీకు 3 monthsకి ఇచ్చేస్తారండి డిఎంఎడ్ వాళ్ళు. చూసి ఇది అధికారుల దగ్గర నుంచి నాకు డిఎంఏ గారు ఫోన్ చేశారు. నేను మధ్యాహ్నం 2:30 ఇలా న్యూస్ వచ్చింది, మీకు తెలుసాను, నాకు తెలుస్తారన్నప్పుడు. ఈ న్యూస్ రాగానే ఏపీఎస్ఎండి ఎండి గారు డాక్టర్ బాలు గారు ఇమీడియట్గా మంగళగిరి నుంచి వచ్చి వారు ఇమీడియట్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓకి అర్బన్ సెంటర్కి వెళ్ళి నాకు కూడా ఫోన్ చేశారు. నేను చెప్పాను, మా హాస్పిటల్ ఏమైనా ఉంది రమ్మంటారంటే మీది ఏమీ లేదండి, ఇది బయట నుంచి వచ్చి మీకు సంబంధం లేదని చెప్పారు. రాత్రి వారు ఎంక్వైరీ చేసి నైట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాను. ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చాను, ఇమీడియట్గా అది ఎంక్వైరీ చేసి పంపించాను. మేము నైట్ ఎంక్వైరీ చేసి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాము. దానికి ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీరు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీను, నేను నైట్ అంతా కూర్చొని కలెక్టర్ గారికి మన రిపోర్ట్ పంపించడం జరిగిందండి. డిఎంఈ కూడా పంపించడం జరిగింది. ఇది ఈ డ్రగ్ మన హాస్పిటల్ సంబంధించింది కాదని మన ఎంక్వైరీలో తేలిందండి. ఆ డ్రగ్ మన దగ్గర ఉంది సార్. అసలు ఆ డ్రగ్ యాక్చువల్గా November 14th వరకు ఉంది. అది ఈ మధ్యకాలం మన మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎవరు రాయట్లేదండి డ్రగ్ని. ఎందుకంటే ఆ డ్రగ్ వలన ముఖమాబు కాళ్ళు ఆపరేషన్ అని చెప్పి నేను ఇక్కడ రాయమండి వచ్చినందుకు ఎవరికి రాయట్లేదు ఆ డ్రగ్ యాక్చువల్గా. పూర్తి స్థాయి దర్యాప్తు చేయమన్నారు కదా, అయితే కానీ కంక్లూడ్ అవుతుంది. ఇవాళ కూడా డిఎంఎండ్హెచ్ఓ దగ్గర అవుతుందండి. ఆల్ మై ఫ్రెండ్స్, సో ఇవాళ మీరు ఆదివారం కానీ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ వచ్చి హాస్పిటల్ విషయంలో చాలా శ్రద్ధ చేసి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్. సో నిన్న జరిగిన విషయం ఏంటంటే మన హాస్పిటల్కి సంబంధం లేని విషయం, ఆ అమ్లోడిపిన్ అని ఒక బీపీ మాత్రం. అది ఆ బీపీ మాత్రం మనం యాక్చువల్ రాయడం మానేసాం, చాలా రోజుల నుంచి రాయడం మానేసాం.